హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోడటెక్. ఈరోజు మనం బుల్లెట్ 350 2026 మోడల్ అలాగే క్లాసిక్ 350 2026 మోడల్కి మధ్య క్లియర్ కట్ కంపారిజన్ అయితే చూడబోతున్నాం. సో ఈ రెండిట్లో ఏ బండి కొనాలని చాలామంది చాలాసార్లు కన్ఫ్యూజ్ అయి ఉంటారు. సో 2026లో కొందామని చూస్తూ కన్ఫ్యూజ్ అయి ఉన్నట్లుగా అయితే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో నేను ప్రైస్ గురించి అలాగే మేజర్ డిఫరెన్స్ గురించి కాస్త క్లోజ్గా వెళ్ళి మాట్లాడతాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఈ వీడియోలో ఆల్మోస్ట్ వీటి యొక్క ప్రైజెస్, పర్ఫార్మెన్స్, సో కంఫర్ట్ అండ్ ఏ వెహికల్ ఎవరికి బాగా సూట్ అవుతుంది ఇలా ఉంటుందన్నమాట కంటెంట్ మొత్తం కూడా. సో ఇలాంటి కంటెంట్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా చూడటం కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ సోలో క్రియేటర్స్ని దయచేసి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా హైప్ ఉంటుంది, హైప్ చేసి వెళ్ళండి. ఇంకొంతమందికి ఇది షేర్ అవుతుంది. కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. వాళ్ళు పెట్టే డబ్బులు అనేవి కాస్త ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోగలుగుతారు వాళ్ళు కూడా. ముందుగా ఈ రెండు వెహికల్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది లుక్స్ గురించే. రెండు కూడా మనకి రెట్రో స్టైల్ వెహికల్స్ అయినప్పటికీ కూడా డిఫరెంట్ డీటెయిలింగ్ అయితే ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో క్లాసిక్ 350 చూసుకున్నట్లయితే మనకి టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేస్తూ స్ప్లిట్ సీట్తో వస్తూ మంచి క్రోమ్ యాక్సెన్స్ తోటి మోడర్న్ టచ్ ఉన్నటువంటి రెట్రో వెహికల్ చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్రీమియంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా మీరు బుల్లెట్ 350 చూసుకున్నట్లయితే స్ట్రైట్ ట్యాంక్, సింగిల్ సీట్ చాలా రగ్గుడ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. బుల్లెట్ 350 ఇండియాలో ఓల్డెస్ట్ అండ్ వెరీ లాంగెస్ట్ రన్నింగ్ బైక్. సో చాలా మందికి అంటే లైక్ కొంచెం ప్రొఫెషనల్స్, పోలీస్, ఆర్మీ క్యాండిడేట్స్ రోడ్ పైన కాస్త లౌడ్గా కనిపించాలనుకునే వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ కంపారిజన్లో మరీ ముఖ్యంగా ఇంజన్ గురించే. సో ఇంజన్ వైజ్ మీకు పెద్ద డిఫరెన్స్ రాదు, మైలేజ్ వైజ్ పెద్ద డిఫరెన్స్ రాదు. సో సేమ్ మనకి అదే 349cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్, 20.2 bhp పవర్, 27 Nm ఆఫ్ టార్క్, 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అనమాట. బోత్ బుల్లెట్ 350, క్లాసిక్ 350 సేమ్ మైలేజ్ కూడా ఆఫర్ చేస్తాయి. 35 kmpl మీకు స్టాండర్డ్గా వస్తుంటే హైవే మీద కాస్త క్రూజింగ్ చేసే వాళ్ళకైతే 40 కిలోమీటర్ల వరకు వచ్చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ కంపారిజన్లో మీరు ఈ వెహికల్ని ఒక స్పీడ్ కోసం కొనుగోలు చేయొద్దు, మంచి ఫీల్ కోసం కొనుగోలు చేయండి. ఖచ్చితంగా మీరు ఈ వెహికల్స్తో హ్యాపీగా ఉంటారు ఏది తీసుకున్న ఇంజన్ పర్ఫార్మెన్స్ వైజ్. ఇప్పుడు ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ విందాం బుల్లెట్ 350ది. ఇంకాస్త క్లియర్గా వినండి. ఇదివరకు రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్కి ఇంకా లౌడ్గా తంబిగా ఉండేది ఎగ్జాస్ట్. సో BS6 వచ్చిన తర్వాత కాస్త సాఫ్ట్ అయింది. సో ఎగ్జాస్ట్ నోట్ విన్నారు కదా, ఇప్పుడు క్లాసిక్ 350 ఎగ్జాస్ట్ నోట్ కూడా విందాం. సో మీరే డిసైడ్ చేసుకోవచ్చు ఏ ఎగ్జాస్ట్ ఎలా ఉందనే దాని గురించి. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఇక్కడే క్లాసిక్ 350 లీడ్ రోల్ తీసుకుంటుంది. ఇక్కడ మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ తో పాటు ఎల్ఈడి టైల్ ల్యాంప్ కనిపిస్తూ ఉంటుంది. సో నావిగేషన్ చూసుకోవడం కోసం మనకి LCD స్క్రీన్ లైక్ ట్రిప్పర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వీటితో పాటుగా USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. ఇలా మోడర్న్ ఫీచర్స్ తోటి క్లాసిక్ 350 ఇక్కడ కాస్త లీడ్ రోల్ పొజిషన్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా బుల్లెట్ 350లో చూసినట్లయితే ఆ బేసిక్ హెడ్ ల్యాంప్ అయితే మీరు చూడొచ్చు హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇండికేటర్స్ కూడా మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఇంకా బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా యాజ్ యూజువల్ మనకి వింటేజ్ హాలోజన్ బల్బ్ సెటప్ అయితే మీరు చూడొచ్చు. వీటితో పాటుగా ఒక సింపుల్ కన్సోల్ అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మీకు ట్రిప్పర్ అనేది ఇక్కడ మనకి ఆప్షనల్గా లభిస్తుంది. ఇప్పుడు ఒకసారి రెండు వెహికల్స్ మీద ఎక్కి కూర్చొని సో సీట్ కంఫర్ట్ అలాగే హ్యాండ్లింగ్ ఎలా ఉందనేది చూద్దాం. బుల్లెట్ 350 యొక్క కంఫర్ట్ ఎలా ఉందంటే సో చాలా మంచి సీట్ కంఫర్ట్ అనమాట. ఫోమ్ ఫినిషింగ్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మెత్తగా కుషనింగ్ అయితే మాత్రం కూర్చుంటే ఆ పెయిన్ తెలియట్లేదు. మన థైస్కి సీట్కి అయితే అంత కంఫర్టబుల్గా ఉంది. అండర్ థై సపోర్ట్ కూడా బాగా అనిపిస్తుంది, మరీ అంత తక్కువ అయితే ఏం లేదు. అండ్ కూర్చొని హ్యాండిల్ బార్ పట్టుకున్నప్పుడు వైడర్ చెస్ట్ ఫీల్ ఉన్న హ్యాండిల్ బార్ అనమాట. రైజింగ్ ఉంది, మన వైపుకి రైజింగ్ ఉంది. రిలాక్స్డ్గా కూర్చొని సో మనం హ్యాపీగా ఇట్లా క్రూజ్ చేయొచ్చు. వీకెండ్ క్రూజింగ్ చేసేటప్పుడు, షార్ట్ లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎంతసేపు రైడ్ చేసినా కానీ మీకు ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతారు. ఆ ఫెడిక్ అయితే ఉండదన్నమాట. సో ఇది క్రూజింగ్ మిషన్ కాదు కానీ లాంగ్ రైడ్స్ అయితే చేయొచ్చు, లిమిటెడ్ లాంగ్ రైడ్స్. ఇప్పుడు క్లాసిక్ 350 యొక్క సీట్ హైట్ అలాగే సీట్ కంఫర్ట్ హ్యాండ్లింగ్ గురించి చూద్దాం. సో ఇది 790 mm అన్నమాట సీట్ హైట్. కానీ సీట్ అనేది మీరు హైట్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే లో రైడింగ్ సీట్స్ కావచ్చు, మనం కొంచెం హైట్ పెంచుకునే విషయం అయ్యి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో కూర్చున్నప్పుడు హ్యాండిల్ బార్ అయితే ఇలా ఉంది. అండ్ నాకేమనిపించింది అంటే కూర్చొని హ్యాండిల్ బార్ పట్టుకున్న వెంటనే బుల్లెట్ 350 హ్యాండిల్ బార్ కాస్త రైజింగ్ అనిపించింది స్లైట్లీ. మనం బాగా డీటెయిల్డ్గా చూస్తేనే, క్లోజ్గా చూస్తేనే అర్థమవుతుంది.
సో ఇది కాస్త షార్ట్గా, కొంచెం హైట్ కూడా, రైజింగ్ కూడా కొంచెం తక్కువగా అనిపించింది. షార్ట్ హ్యాండ్స్తో పట్టుకున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో కానీ అప్రైట్ హ్యాండిల్ బారే, మన బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఏం లేకుండా రిలాక్స్డ్గా, అదే ఏదో అండర్ థై సపోర్ట్ ఉన్న మంచి సోఫా సెట్లో కూర్చొని రైడ్ చేస్తున్న ఆ ఫీలింగ్ అయితే కలుగుతుంది అన్నమాట. సో వైడర్ చెస్ట్ ఫీల్ అనేది దీనికంటే మనకి బుల్లెట్కే ఎక్కువ వస్తుంది. వైడర్ చెస్ట్ ఫీల్ కాస్త బ్రాడ్గా అనిపిస్తుంది, ఈ చెస్ట్ అనేది ఓపెన్ అయినట్టు. సో ఓవరాల్గా చూసుకుంటే అది చాలా క్లోజ్గా, దగ్గరగా చూస్తే ఆ చిన్న డిఫరెన్స్ అయితే తెలుస్తుంది అన్నమాట. ఇంకా సీట్ వైజ్ చూసుకున్నట్లయితే సీట్ చాలా ఫోమ్ ఫినిషింగ్, చాలా మెత్తని సీట్ అన్నమాట. ఎంత దూరం వెళ్తున్నామో కూడా తెలియనంత కంఫర్ట్ అయితే ఇస్తుంది. ఖచ్చితంగా కూడా లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట ఈ సీట్. కావాలనుకున్నట్లయితే ఈ బ్యాక్ సైడ్ సీట్ని మీరు రిమూవ్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఓన్లీ రైడర్ సీట్ మాత్రమే ఉంటుంది. అది ఇంకా మంచి ఆ రెట్రో ఫీల్ అందిస్తుంది అనమాట. సో మీరు కాస్త బాబర్ స్టైల్లో వెహికల్ని మీ క్లాసిక్నే యూజ్ చేసుకోవాలనుకుంటే ఆప్షన్ మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది, ఎందుకంటే స్ప్లిట్ సీట్ కాబట్టి. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు బుల్లెట్ 350లో సింగిల్ సీట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి స్ప్లిట్ సీట్ ఉంటుంది. కంపారిటివ్లీ బుల్లెట్ 350లో కంటే ఇక్కడ పిలియన్కి ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇది ఇండివిజువల్ సీట్స్ ఉన్నాయి. సో లాంగ్ రైడ్కి ఇద్దరికి బాగుంటుంది అనమాట. ఈవెన్ పిలియన్కి, రైడర్కి మనకి క్లాసిక్ 350లో కంపేర్ దెన్ బుల్లెట్ 350 అక్కడ మనకి సింగిల్ సీట్ కాబట్టి చిన్న డిస్కంఫర్ట్ అయితే మీరు నోట్ చేస్తారు. ఇంకా బ్రేక్స్ అండ్ టైర్స్ గురించి మాట్లాడుకుంటే బుల్లెట్ 350 క్లాసిక్ 350లో ఆల్మోస్ట్ సేమ్ బ్రేకింగ్ అయితే ఉంటుంది అండ్ సేమ్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. బట్ ఫ్రంట్ టైర్స్ వచ్చేసరికి 90/90 సెక్షన్ టైర్ బుల్లెట్లో వస్తుంటే 100/90 సెక్షన్ టైర్ వచ్చేసరికి మనకి క్లాసిక్ 350లో వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్లో రెండింటికి కూడా 300mm డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే మాత్రం మీకు క్లాసిక్ 350లో వచ్చేస్తుంటే ఆప్షనల్గా మీకైతే మాత్రం కొన్ని వేరియంట్స్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ అండ్ సింగిల్ డిస్క్ అయితే ఉంటుంది బుల్లెట్ 350లో. ఇంకా రెండిట్లో రేర్ వీల్ గురించి మాట్లాడుకున్నట్లయితే బుల్లెట్ 350లో 120/80 నుంచి వీల్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా సేమ్ క్లాసిక్ 350లో కూడా 120/80 నుంచి వీల్ అయితే ఉంటుంది. సో మీకు ఓపెన్ టైప్ చైన్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు రెండు వెహికల్స్ని కూడా. ఇంకా అలాయ్ వీల్స్ మాత్రం మీకు ఆప్షనల్గా క్లాసిక్ 350లో స్టెల్త్ బ్లాక్ లాంటి కొన్ని ఎడిషన్స్లో లభిస్తూ ఉంటాయి అన్నమాట. బుల్లెట్ 350 అయితే యాజ్ యూజువల్ మీకు స్పోక్ వీల్స్ తోటే వచ్చేస్తుంది. ఇంకా రెండింటికి కూడా సేమ్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ తోటి బ్యాక్ సైడ్ ఆ సస్పెన్షన్ అయితే మనం చూసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకున్నట్లయితే రెండింటిలో సేమ్ సస్పెన్షన్ 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ 130mm వరకు ట్రావెల్ చేయగలం అన్నమాట. సేమ్ సస్పెన్షన్ ఉంటుంది. ఇక ఈ రెండింటి మీద నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలి. సో క్లాసిక్ 350ని రైడ్ చేస్తున్నప్పుడు కాస్త యంగ్ పీపుల్స్ యొక్క బాడీ లాంగ్వేజ్ని దృష్టిలో పెట్టుకొని రైడ్ చేసినటువంటి ఒక మోడర్న్ ప్రీమియం రెట్రో వెహికల్ లాగా అనిపించింది అనమాట. షార్ట్ హ్యాండ్స్తో పట్టుకొని అండ్ కాస్త రైజింగ్ తక్కువ ఉన్న హ్యాండిల్ బారు కంపల్సరీ మీరు అది ఫీల్ అవుతారు. అది కాస్త స్టైల్గా అనిపిస్తుంది మీకు. బట్ బుల్లెట్ 350 రైడ్ చేస్తున్నప్పుడు వైడర్ అండ్ రైజింగ్ హ్యాండిల్ బారు ఓపెన్ చెస్ట్ తోటి చాలా బ్రాడ్గా అండ్ చాలా గర్వంగా అనిపించింది. అదొక డిఫరెంట్ ఫీల్ అనమాట. రెండింటికి దాన్ని నేను నోట్ చేశాను. ఇదే నాకైతే మాత్రం రైడింగ్ వైజ్ అనిపించింది. ఇక పర్ఫార్మెన్స్ అయితే గేర్ షిఫ్టింగ్ అయితేనేమి ఇంకా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అయితే అనిపించాయి అనమాట. ఇంకా సస్పెన్షన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ అనిపిస్తుంది. సో సిటీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కావచ్చు అండ్ మీరు ఏదన్నా చిన్న ఆఫ్ రోడ్లోకి వెళ్ళినప్పుడు సో అంత మరీ టూ మచ్ సాఫ్ట్ అయితే ఉండదు, అందుకని హార్డ్ ఉండదు, యావరేజ్గా అయితే మాత్రం అనిపిస్తుంది అనమాట. రైడ్ కంఫర్ట్ వైజ్ ఈ రెండింటిలో నేను ఎవరికి ఏది సజెస్ట్ చేస్తానంటే ఎవరైతే ఎక్కువ లాంగ్ రైడ్స్ ప్లస్ హైవే మిక్సింగ్ రెండు కలిపి ఉండి అండ్ కాస్త యంగ్ పీపుల్స్ అయి ఉండి సో మీరు కాస్త స్టైల్ కోరుకుంటున్నట్లుగా అయితే ఆ ప్రీమియం టచ్ ఉన్నటువంటి ఆ మోడర్న్ రెట్రో వెహికల్ని క్లాసిక్ 350ని ప్రిఫర్ చేయండి. అలాగే మీ పార్ట్నర్తో కలిపి కొన్ని లిమిటెడ్ లాంగ్ రైడ్స్ కోసం కూడా క్లాసిక్ 350 చాలా కంఫర్ట్ అయితే ఉంటుందన్నమాట సీట్ వైజ్. సో ఎవరైతే కొంచెం ఎక్కువ సిటీ కండిషన్కి ఎక్కువ కూడా స్టిక్ అయి ఉంటాను, సిటీ ట్రాఫిక్ కండిషన్లో ఫ్యామిలీ తోటి నడుపుకుంటూ ఉంటాను అనుకున్నట్లుగా అయితే వీటితో పాటుగా ఆ రగ్గడ్ టైప్ బండి అలాగే ఒక గ్యాంగ్స్టర్ టైపు వింటేజ్ మోడల్ కనుక మీరు ప్యూర్ మోటార్ సైకిల్ని ఎంజాయ్ చేయాలనుకున్నట్లుగా అయితే సో ఈ వింటేజ్ బుల్లెట్ 350 అయితే మాత్రం ఖచ్చితంగా ప్రిఫర్ చేయండి. మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అన్నమాట ఇది. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ప్రైస్ అనేది డిఫరెన్స్ వస్తుందన్నమాట. ప్రీమియం అంటూ ఉన్నాను క్లాసిక్ 350 చాలా సేపటి నుంచి. ఆ ప్రీమియం ప్రైస్ ఏంటంటే బేస్ వేరియంట్ వచ్చేసరికి స్టార్టింగ్ మీకు 2,20,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది క్లాసిక్ 350. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్రోమ్ యాక్సెన్స్ వేరియంట్ ఉంది కదా టాప్ మోడల్, ఇది వచ్చేసరికి 2,63,000 రూపాయల వరకు వెళ్ళిపోతుంది టాప్ ఎండ్ వేరియంట్. ఇంకా బుల్లెట్ 350 బేస్ వేరియంట్ వచ్చేసరికి 1,97,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది సింగిల్ డిస్క్ వేరియంట్. ఇంకా టాప్ మోడల్ డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ మనకి 2,48,000 రూపాయలు పడుతుంది. చూశారు కదా బుల్లెట్ 350కి క్లాసిక్ 350కి మధ్య ఆ క్లోజ్ కంపారిజన్ అండ్ ప్రైస్ గురించి అండ్ ప్రతి డీటెయిలింగ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కింద కామెంట్ సెక్షన్కి రండి, కామెంట్ చేయండి, మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడికి వచ్చి ఇంకా మెసేజ్ చేయండి. లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇన్స్టాది. సో ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు క్విక్ రెస్పాన్స్ అయితే ఉంటుందన్నమాట.
సో వీడియో నచ్చింది అనుకున్నట్లయితే, నా ఎఫర్ట్స్ నచ్చింది అనుకున్నట్లయితే ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి అండ్ సోలో క్రియేటర్స్ని ఖచ్చితంగా కాస్త ఎంకరేజ్ చేయండి. సో ఇలాంటి మంచి కంటెంట్ మీ దాకా తీసుకురావడం కోసం మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.